అత్తింటి వేధింపులు భరించలేక నవవధువు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ మేరకు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాన్ని గజ్వేల్ ఏసీపీ నరసింహులు పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పట్టణానికి చెందిన కండెల రోహిత్కు వసంతతో గత 3 నెలల క్రితం వివాహం జరిగిందని, వివాహం జరిగిన నెల వరకు భార్య భర్తలు ఇద్దరు మంచిగా ఉన్నారని, అనంతరం వీరి మధ్య అదనపు కట్టిన విషయంలో రోహిత్ అతని తల్లిదండ్రులు వేధింపులకు గురి చేశారని తెలిపారు. వేధింపులు భరించలేక ఈ నెల 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందిందని తెలిపారు. తన కూతురి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వసంత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఒక డౌరీ డెత్ కేసు రిపోర్ట్ అయింది. ఈమె వసంత అని ఒక 21 ఇయర్స్ ఉన్న అమ్మాయి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పెళ్లి అయింది. ఈ గజ్వేల్ టౌన్ చెందిన వాళ్ళే. ఆ పెళ్లి అయిన నాటి నుంచి ఒక 1 మంత్ మంచుకున్నారు. తర్వాత అదనపు కట్టం కోసం మరి ఇతర కారణాల వల్ల హరాస్మెంట్ చేయడం వల్ల ఈ నెల 1వ తారీఖు నాడు ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి ప్రయత్నించగా ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నిమ్స్ యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ గత రాత్రి నిమ్స్ హాస్పిటల్లో చనిపోయింది. ఇందు గురించి వాళ్ళ తల్లి సుగుణ వచ్చి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో డౌరీ డెత్లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహిస్తున్నాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం కండక్ట్ చేసి బాధ్యులైనటువంటి అత్త మామ భర్త మీద అలిగేషన్స్ పెడతా ఉన్నారు. వాళ్ళు హరాస్ చేసినారని అదనపు కట్టించామని మరి పెళ్లి సమయంలో కూడా కొంత ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. గోల్డ్ పెట్టినాము, 10 lakhs క్యాష్ ఇచ్చినామని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి బాధ్యతపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. పేరు వనం నరసింహులు. నాకు 2 బిడ్డలు, కొడుకు. పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే 18 తులాలు బంగారం ఇచ్చిన, 10 లక్షలు ఇచ్చిన, ఇంకా 10 లక్షలు తీసుకురామని ఏదింపులు అత్త మామ మొగుడు ఏదింపులు చేస్తే భరించలేక గడ్డి మందు తాగి చచ్చిపోయింది. నా పరిచయం పెళ్ళి 8వ నెల 10వ తారీఖు నాడు పెళ్ళి అయింది. అప్పటి నుంచి టార్చరే. పెళ్ళి అయిన వారం నుంచి మొత్తం టార్చరే. రోజు మా భార్య పోయి సమాధానం చెప్పి వచ్చేది. నేను మాత్రం పోలేదు. పెళ్ళి అయినప్పుడు వాళ్ళ ఇంటికి పోలే. నేను పోలేదు, వాళ్ళ చోళ్ళు నేను పోలేదు. కానీ మొత్తం ఘోరంగా నా బిడ్డను ఆగం చేసిండు. అబ్బాయి వాళ్ళు ఎక్కడ, ఏ ఊరు? అబ్బాయి వాళ్ళు ఏ ఊరు, ఎక్కడ? నా గజ్వేల్. డబుల్ బెడ్రూమ్ వస్తే డబుల్ బెడ్రూమ్ పోయినా సార్. డబుల్ బెడ్రూమ్ ఉన్నా. నాకు నా బిడ్డ చచ్చిపోయింది, మందాగింది. నా పరిస్థితి ఎవరన్నా ఆలోచించి దయచేసి. నా పేరు సుకున సార్. అయితే నాకు నా బిడ్డ పేరు వసంత. ఆమె డిగ్రీ చదివింది, పీజీ దానికి వెళ్ళింది. లాస్ట్ ఇయర్లో రెండు సిమ్ములు రాయలేక ఆగిపోయింది. మళ్ళీ బిఎడ్ చేస్తా అని చెప్పింది సార్. బిఎడ్ చేస్తా అంటే ఇంకా అంతకన్నా ముందు ఆర్మీకి పోతా అని అది ఏంటి ఈవెంట్స్లో వచ్చింది సార్. ఈవెంట్స్లో వచ్చినాక వీళ్ళు ఇట్లా చదువుకుంటుంది, ఇట్లా పేరు వస్తున్నది, చదివిపిస్తారా అని అడిగిన సార్. నేను అడిగే వరకు ఇస్తారు, మొత్తం చదివించుకుంటా, జాబ్ వస్తే కూడా ఎక్కడ జాబ్ వచ్చినా కానీ నేను పంపిస్తా, ఏ దూరం అయినా కానీ దగ్గర అయినా కానీ పంపిస్తా అని చెప్పారు. పంపిస్తా అని మాట ఇచ్చిండ్రు. మళ్ళీ మాట వెనకేసుకున్నారు సార్. మళ్ళీ అప్పుడు వచ్చినాక టైం వరకు వచ్చినాక నలుగురు చూస్తుండ్రని పైసలు కట్టిండ్రు, ఫీజు కట్టిండ్రు, బిఎడ్కి ఫీజు కట్టిండ్రు.